అధిక బరువుతో బాధపడుతున్నారా? వినిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఆ శివ ఎలా లాంచ్ అయింది సార్? ఒక 2 నిమిషాలు దాని గురించి మాట్లాడతాం సార్. నేను అప్పుడు కొత్త కాదండి, అప్పటికి చాలా సినిమాలు అయి ఉన్నాను. కొత్త ఎప్పుడంటే ఫస్ట్ ఒకటి రెండు సినిమాలు. ఇది ఇప్పటికి నాకు కొంచెం ఒక అవగాహన వచ్చింది. మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేకింగ్ శివ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ లెర్న్డ్ లాట్ మోర్. చాలా ఎక్కువ నేర్చుకున్నాను. యా, శివ వాజ్ ద బెస్ట్ ఫిల్మ్. అంటే రామ్ గోపాల్ వర్మని ఆయన మిమ్మల్ని కలిశాడా, మీరు ఐడెంటిఫై చేశారా? రామ్ అని ఇంకా ఐడెంటిఫై చేయలేదండి. వాళ్ళ ఫాదరు కృష్ణరాజు గారు ఇక్కడ సౌండ్ ఇంజనీర్, నాన్నగారితో పాటు మూవ్ అయ్యారు అన్నపూర్ణకి. ఆయన కూడా చెన్నైలో ఉండేవారు, మెడ్రాస్లో. ఆయన అడిగారు, మావాడు ఉన్నాడు ఒక పిచ్చోడు, సినిమా పిచ్చోడు, కలుస్తానంటున్నారు, 15 నిమిషాలు కలువు అన్నాడు. మరి మా రాజుగారు కృష్ణరాజు గారు అడిగితే నేను కాదనలేను కదా, ఇతను ఏంటో తెలియదు, ఎప్పుడు కలవలేదు, చూడలేదు. సో వచ్చాడు. ఆ 15 మినిట్స్ అలా 2 hours 2.5 hours అయింది. దట్ ఎక్స్టెండెడ్ బియాండ్ డేస్ అండ్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్. సినిమా మొత్తం అంతా చెప్పేశారా? ఆ సినిమా కాదండి, అసలు జనరల్గా అతని అవగాహన సినిమాలు బట్టి. సినిమాలు అతను చూసి ఎవరో చెప్పి నేర్చుకుని ఎవరి కింద పని ఏదో స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంది కాదు. అంటే రావు గారు వెళ్ళి ఏదో కొన్ని సినిమాలు ఏదో అసిస్టెంట్ చేశారు ఏదో అంటారు. అది ఆ టైంలో ఊరికే హీ వాజ్ దేర్ అంతే. హీ కేమ్ బేసిక్లీ టు రైట్ అ స్టోరీ ఫర్ అస్. ఆ టైంలో నేను అగ్నిపుత్రుడు తీస్తా ఉన్నాను. అగ్నిపుత్రుడు కాదు, రాఘవేంద్రరావు గారితో సినిమా దిగిపోతున్నాను. అలా మీరు అతను మాట్లాడే విధానము, కథను చెప్పే విధానము, లేకపోతే అతను సినిమా గురించి అతని అవగాహన, ఇవన్నీ మిమ్మల్ని అట్రాక్ట్ చేసి అతని మీద కాన్ఫిడెన్స్ కుదిరిందా మీకు? కుదిరింది. మీరు ఏం నేర్చుకున్నారు సార్? ఇందాక అన్నారు కదా, నేను శివ నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు కదా, ఏంటి నేర్చుకున్నారు సార్? శివ దగ్గర నుంచి అని కాదండి, శివ దగ్గర నుంచి నేర్చుకోవడం కాదు. సినిమాలో ఎన్ని నేర్చుకున్నారని చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. డైరెక్షన్ ఎట్ట చేయాలి అని చెప్పమంటే it'll take it's a different subject. In my learning curve started a long time before Shiva and went along with Shiva because my involvement was a lot more, చాలా ఎక్కువ. నాగార్జున గారి యొక్క ఆయన జర్నీలో ప్రారంభంలో ఆయన ఒత్తులు సరిగ్గా పలకట్లేదనో, యాక్టింగ్ సరిగ్గా లేదనో, ఇదేంటి నాగేశ్వరరావు గారు ఏంటి, ఇతర ఏంటి అని ఒక ఉండేది ఫ్యాక్ట్ కదా, ఆ విమర్శ ఉంటుంది. దాని నుంచి ఆయన అవుట్కమ్ అయ్యి అందరూ ఇప్పుడు ఆయన నాగార్జున అందరితో కలిసిపోయాడు, అందరూ ఆయన్ని మర్చిపోయారు. ఆ విషయం కూడా కరెక్ట్. ఇంత జర్నీ జరిగింది కదా, అంత చేంజ్ వచ్చింది కదా, ఆ చేంజ్ లో మీరేమైనా సలహాలు కానీ మీరు ఏమైనా ఉన్నాయా? అసలు ఎలా జరిగింది? లేదండి, సలహాలు ఏం లేవు. నేను ఒకటే హార్డ్ వర్క్ చేయాలి అని అనేవాడిని. ప్రెసిడెంట్ గారు అల్లుడా ఏదో ఒక సినిమాకి ఆయన అప్పటిదాకా ఒక ఇది ఉందని కామెడీ టచ్ లో ఉన్న పాత్రలను ఆయన అది తను అడగటం మూలాగా నేనేదో వెళ్ళి అక్కడ సలహాలు ఇవ్వటం కాదు. అక్కడ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. సీరియస్ ఫిలిమ్స్ చేస్తున్నాడు కదా అప్పుడు అంతా. మజ్ను, శివ ఇస్ అ సీరియస్ ఫిలిం, గీతాంజలి ఇస్ హెవీ సబ్జెక్ట్, అన్నీ చేస్తున్నాడు కదా. ఒక యాక్టర్, వర్సటైల్ యాక్టర్ అంటే అన్ని రకాలు చేయడం. నాన్నగారు దొంగరాముడు చేశారు, దేవదాసు చేశారు, అన్ని రకాలు చేశారు కదా. సో వర్సటైల్ యాక్టర్ అంటే, లాంగ్ స్టాండింగ్ యాక్టర్ అంటే అన్ని జానర్స్లో ఉండాలి. సో నా ఫీలింగ్ అది. ఆయనకేమో దొరసామరాజు గారు ప్రొడ్యూసరు, ఆయన కొంచెం మాస్ మనిషి. మీకు తెలుసు కదా, కొంచెం మా సైడ్ కొంచెం క్లాస్ ఓరియంటెడ్గా ఉంటుంది నాన్నగారు కానీ నాగార్జున గారు కానీ. యు నో వాట్ ఐ మీన్. ఆయన ఎట కాదు, మాస్గా తీయాలి సినిమా. నాగార్జున నాకు తెలియదు, ఇది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్, వెంకట చెప్పండి, వెంకటకి ఇష్టం ఉంటే నేను చేస్తాను అన్నాడు. సో నాగార్జున గారు మీ మీద కాన్ఫిడెన్స్, మీ అసెస్మెంట్ పైన కాన్ఫిడెన్సో లేదా వాళ్ళని తప్పిస్తానికి అన్నాడు నాకు తెలియదు. ఆయన అడగాలి మీరు. నేను ఇది డెఫినెట్గా హిట్ అవుతుందండి, ప్రెసిడెంట్ గారు పెళ్ళం అని వాళ్ళిద్దరికి చెప్పి, వాళ్ళు ఎవరికి, దొరసామరాజు గారికి, కోదండరామరెడ్డి గారికి చెప్పారు. స్టోరీ చెప్పింది. అండ్ యు నో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి మంచి కామెడీ మాస్ సినిమా. తర్వాత కూడా ఆ టైప్ ఆఫ్ అటువంటి సినిమాలు బోల్డ్ వచ్చినాయి. ఆయన వాళ్ళ నా మీద ఎంత నమ్మకం అంటే, సెకండ్ ఫిలిము శివప్రసాద్ రెడ్డి గారి సెకండ్ ఫిలిము మళ్ళీ నాకు సెంటిమెంటల్గా మీరు ఇది బాగా హిట్ అవుతుంది అన్నారు కాబట్టి సెకండ్ కూడా మీరే వినాలి అని చెప్పి నాగార్జున చెప్పకుండా నాకు చెప్పారు వాళ్ళు. చెప్తే సెకండ్ కూడా హిట్ అవుతుంది,
నాకేమిస్తారు మరి అని నేను అన్నాను జోక్లో. సరదాగా. అది హిట్ అయింది, అది కూడా హిట్ అయింది కదా. సో మీరు తర్వాత తను హలో బ్రదర్స్ అన్ని జానర్లో చేశారు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఒక కథను వినటము, ఇది హిట్ అవుతుందా లేదా అని దాని నాడిని పట్టుకోవటము, అలాగే దీనికి నాగార్జున సూట్ అవుతాడా లేదా అని మీరు గమనించటము, ఇంత మీరు షార్ప్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. లేదండి తను హీ టేక్స్ హిజ్ ఓన్ ఇండివిజువల్ డెసిషన్స్. కానీ ఈ రెండు మీవే కానీ ఈ అప్పుడు ఆ ఇనీషియల్ స్టేజెస్లో అట్లా జరిగినాయి. అదే అన్నమయ్య సార్, అన్నమయ్య అని ఆ పాత్ర ఎంచుకోవడంలో కూడా అది ఛాలెంజ్ కదా. అన్నమయ్య అంటే అప్పటిదాకా మేడ్ అ వెరీ గుడ్ డెసిషన్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టర్నింగ్ పాయింట్స్ ఇన్ హిస్ కెరియర్ అన్నమయ్య. అంటే నాగార్జున గారు అనేక పాత్రలు పోషించిన నాగేశ్వరరావు గారి నాన్నగారికి నాగార్జున చేసిన సినిమాల్లో కానీ ఆయన పోషించిన పాత్రల్లో కానీ బాగా ఇష్టమైనవి, ఆయన బాగా ఆనందపడి అంటే ఏం చెప్పుకోవాలి సార్? నాన్నగారి సినిమాల్లో నాకు బాగా, నేను అన్నీ చూడలేదండి ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు చూసేవాళ్ళం కాదు. తర్వాత మేము చదువుకుని వచ్చే రోజుల్లో ప్రింట్లు కూడా దొరికాయి, చాలా పాత సినిమాలు, కీలుగుర్రం అటువంటి సినిమాలు అసలు గొడవే లేదు, అసలు చూడలా. ఆయన సినిమాల్లో నాకు పర్సనల్గా నచ్చేది మగ మనసులు అండి. అన్నిటికంటే ఇట్స్ మాయాబజార్ సార్. మాయాబజార్ ఈజ్ ఓకే. మాయాబజార్ ఇస్ మోర్ ఆఫ్ అ డైరెక్టర్ ఫిల్మ్ అండి, హీరోస్ మూవీ. అది చక్కగా ఫోక్లోర్ని వీవ్ చేశారు బ్రహ్మాండంగా. ఇట్స్ గుడ్ గ్రేట్ స్క్రిప్ట్. మరి ఆరాధన అవన్నీ ఆరాధన చూడలేదు నేను. దేవదాస్ ఆ చూసిన సినిమాల్లో నాకు దేవదాస్ చూశానండి, చాలా నచ్చింది. అది కూడా దేవదాస్ వెన్ ఐ వాజ్ 25 ఆర్ అది నేను పుట్టినప్పుడు వచ్చింది ఆ సినిమా. అంతే కదా, 54లో వచ్చింది. అది రిలీజ్ అయిన 25 years తర్వాత చూశాను నేను. చూసి ఐ లైక్ ది ఫిలిం వెరీ మచ్. కాదు డిప్రెషన్ ఫిలిం. ఇప్పుడు ఈ దసరా బుల్లోడు సినిమాలు అవి కలర్ఫుల్ గా ఆయన పాటలు ఎగరటము డ్యాన్సులు ఒక ట్రెండ్ సృష్టించినాయి కదా, అవి కూడా మంచి కలర్ఫుల్ గా ఉండేవి కదా. మీరు అవి చూడలేదా దసరా బుల్లోడు? చూశాను మంచి సినిమాలు అస్సలు చూడకుండా ఏం లేను. కానీ మీరు అడిగారు కాబట్టి ఏది బెస్ట్ ఫిల్మ్ అంటే అది చెప్పాను నేను. మోగ మనసులు. నాగార్జున గారి సినిమాల్లో సార్ ఐ షుడ్ సే శివ. ఇంకోటి చెప్పాలంటే అన్నమయ్య. నాగేశ్వరరావు గారికి నాగార్జున గారి సినిమాల్లో బాగా ఆయన సాటిస్ఫై అయిపోయి మా అబ్బాయి నా వారసత్వం కాపాడడం ఆయన ఒక ప్రౌడ్ గా ఫీల్ అయిన సినిమా. ఆయన శివతో చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అప్పుడు పెద్ద హిట్ కదా, మేడమ్ సూపర్ స్టార్. సో ఎవరికైనా అదే గుర్తొస్తుంది. ఇప్పుడు మీరు మళ్ళీ దీన్ని లెగసీ తీసుకునే క్రమంలో నాగార్జున గారితో ఏమైనా మళ్ళీ సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? అలాగే నేను ఇంకా సినిమాలు తీయనండి. అంటే మా సంస్థ తెస్తుంది, నేను పర్సనల్గా ప్రొడ్యూసర్ అయ్యి దాంట్లో యాక్టివ్గా కూర్చుని చేయను. ఆ పర్ఫరీస్లో ఉంటాను. తర్వాత మీరు చిన్నప్పుడు సుడిగుండాలు తర్వాత చిన్న రోల్స్ అని చెప్పుకోదగిన లేదు. విక్రములు ఏంటి సార్ అది? అది ఏముంది, వాళ్ళు ఏదో చేయమన్నారు, తర్వాత అన్ని సినిమాల్లో చేశారు. ఏదో రంగం మీకు తెలవని కూడా తెలవదు. అవునా? ఎందుకంటే మీరు అది చేశారు కాబట్టి అది బాగా ఆడిందండి చేయండి అని ఉంటారు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. పొద్దున్న మీ దగ్గరకు వస్తారు. రక్షణ, నేను, తేజ, కీర్వాణి ముగ్గురు చేశాం. ఏదో సాంగ్ లో ఒక అసలు తెలిసి తెలవకుండా ఉంటది. మీరే నటుడు ఉన్నాడు? లేదు అస్సలు. డైరెక్టర్ ఉన్నాడు. నటుడు ఉంటే యాక్ట్ చేసేవాడిని కదండి. కానీ నాకు అవకాశాలు లేక కాదు, చేయలే అని స్తోమత లేక కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా పిలిస్తే నేను చేస్తానంటున్నారుగా? లేదండి, అది ఏదో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ తప్ప. డైరెక్షన్ అయినా కానీ మీరు ఎవరైనా చేయరు ఇప్పుడు కూడా? ఇప్పుడు అసలు చేయను. నేను రామ్ గోపాల్ వర్మ అడిగాడు నన్ను చేయమని. డైరెక్ట్ చేయమని అడిగితే నేను అది దాదాపు వర్క్ చాలా చేసిన తర్వాత ఈ రోజులు తీయడానికి సినిమా కాదు, ఇప్పుడు తీయచ్చు. ఈ రోజు సెట్ అవుతుంది ఇప్పుడైతే సెట్ అవుతుంది. అదే కృష్ణవంశీ మూవీ, అదే కృష్ణవంశీ డైరెక్టర్ అనుకోరాజా? అది అనుకున్నారు, వాళ్ళు కూడా తీసేవారు కాదు అప్పుడు అనుకున్నారు. ఫైనల్గా వీళ్ళు డెవలప్ చేశారు, నేను వద్దని తర్వాత వాళ్ళు కూడా వదిలేశారు. యాక్చువల్లీ ఇప్పుడు చేయొచ్చు.